మనిషి ఓ మనిషి ఓ మనిషి బంధాలు బంధుత్వాలు ఏడున్నాయి ఏడున్నాయి. నా బాధలు వినేవాళ్ళు ఎవరు ఉన్నారు? నా కష్టాలు ఎవరికీ చెప్పుకోను, నా బాధలు ఎవరు వింటారు? కష్టపడి పని చేద్దామంటే ఒంటిలో సత్తువ లేదు. కష్టమేమో చేద్దామంటే నా హెల్త్ సహకరించదయే. జ్వరం వస్తే ఏమైంది అని అడిగేటోడు ఒకడు లేడు. మంచాన పడి అలమటిస్తే వచ్చి పలకరించే తోడు లేడు. నాకంటూ ఎవరున్నారని నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? కన్నీళ్లు తుడిచే చేయలేక, కష్టాలు వినే మనసు లేక ఒంటరిగా మిగిలిపోయాను ఈ లోకపు అంచున. ఓ మనిషి ఓ మనిషి నా కష్టాలు ఎవరికీ చెప్పుకోను, నా బాధలు ఎవరూ వినరు. ఓ మనిషి ఓ మనిషి ఓ మనిషి బంధాలు బంధుత్వాలు ఏడున్నాయి ఏడున్నాయి. బాధలు వినేవాళ్ళు ఎవరు ఉన్నారు ఈ లోకాన? నా కష్టాలు ఎవరికి చెప్పుకోను, నాలోనే దాచుకుంటా. నా బాధలు ఎవరు వింటారు? నా గోడు ఎవరికి పడుతుంది? రెక్కడితే గాని దొక్కడదని తెలుసు. కష్టం ఏమో చేద్దామంటే నా ఒళ్ళు సహకరించదాయే. నా హెల్త్ ఏమో నా మాట అసలే వినదాయే. పని చేయలేక ఆకలి తీరలేక అలమటించిపోతున్నా దేవుడా, నా మొర నీకైనా వినిపిస్తుందా? ఒంట్లో నలతగా ఉండి జ్వరం చుట్టేసిన వేళ ఏమైందని అడిగేటోడు ఒక్కడు లేడు. మంచాన పడి కదలలేకున్న పక్కనున్న వచ్చి చూసేవారు లేరు. మాట్లాడేవారు వీరు. రక్త సంబంధాలన్నీ ఎండమావులైపోయాయా? పండుగ వస్తే ఊరంతా వెలుగులతో నిండుతుంది, నా గుడిసెలో మాత్రం చీకటే రాజ్యమేలుతుంది. కలిసున్నప్పుడు నవ్వినోళ్లే కష్టమొస్తే తప్పుకున్నారు. నాకంటూ ఎవరున్నారని నా వేదన పంచుకోవాలి. అందుకే నా బాధలు ఎవరికీ చెప్పుకోను. లోకం పోకడ ఇంతేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. డబ్బుంటేనే లోకం, లేకపోతే కాకిని. కన్నీరు కారినా తుడిచే చేయి కరువైంది. గుండెల్లో భారమంతా కవితలై లోతుంది. నేనెవరికి భారమవ్వను, నా బాధలు ఎవరికి చెప్పను. ఓ మనిషి ఓ మనిషి నాకంటూ ఎవరున్నారని నేనెవరికి చెప్పుకోను. ఏకాకిని నేను ఈ లోకపు వీధిలో, నా మౌనమే నా చివరి పాట.